మేయర్పేట మీద అవిశ్వాస తీర్మానం నెగ్గినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మద్దతు ప్రకటించినటువంటి కార్పొరేటర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దౌర్జన్యం అక్రమాలకి పెద్దపేటగా ఒకప్పుడు ఇక్కడ ఉండేది, వాటినన్నింటినీ పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమం సంపాదన వెళ్తుంది. కాబట్టి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ వచ్చినటువంటి కార్పొరేటర్లు అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఇప్పుడే మా సోదరులు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు డైరెక్షన్ ఇస్తూ ఇవాళ ఈ విజయంలో కీలక పాత్ర పోషించేందుకు 17 మంది వచ్చి ఇవాళ మద్దతు తెలిపినందుకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా మనోహర్ గారికి ప్రత్యేకమైన మాకు డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ముందుకు సాగడానికి మాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మేము చెప్పాం, దౌర్జన్యాలతో పరిపాలన సాగితే ఏ రోజైనా సరే ఇంట్లో కూర్చోవాలని. ఇక్కడ గతంలో ఇదే ప్లేస్లో కూడా మనం శపథం చేయడం జరిగింది. ఇవాళ పాపం పన్నిన రోజు ఎవరు కూడా అతిథులు కాదు. నేను నిన్న కూడా చెప్పా, మొన్న కూడా రోజు చెప్తా ఉన్నాం, ప్రజా తిరుగుబాటు ఉంది. ప్రజలకి మద్దతు ఉన్న చోట మనం ఒక అడుగు వెనకేయాలి తప్ప మేము ఎలాగైనా మూర్ఖంగా పరిపాలిస్తామంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ప్రజలు ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని అందించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రిజైన్ చేయాలి. మమ్మల్ని చీకొట్టారు ప్రజలు, మా పరిపాలన వద్దనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు కాబట్టి మమ్మల్ని చీకొట్టారు కాబట్టి అని చెప్పేసి స్వచ్ఛందంగా రిజైన్ చేయమని చెప్పేసి అడిగాం. ఎవరు ఇంట్లా మరి ఇలాంటి పరిస్థితి వస్తుంది. ప్రజల పరిపాలనకి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా ఇలాంటి పరిపాలన వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అతి త్వరలోనే అద్భుతమైన పరిపాలన విశాఖ అభివృద్ధిని మీరు చూడబోతా ఉన్నారు. విశాఖపట్నం అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ నాయకులందరూ పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాతో పాటు నడిచినట్టు మా ప్రెసిడెంట్ గారు రమేష్ గారితో పాటు కొంతాల గారు, విజయ్ గారు, అందరూ ఎమ్మెల్యేలు, మా కార్పొరేటర్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక యూనిట్ మీద వచ్చి ఇవాళ ఇంత విజయం సాధించేందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ప్రత్యేకంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడే ఒకప్పుడు మేము పోగొట్టుకున్న చోట గెలుచుకోవాలనుకున్న విధంగా ఇవాళ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్, వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఒక పక్క సంక్షేమం, ఒక అభివృద్ధి ధ్యేయంగా విశాఖపట్నాన్ని ఒక అద్భుతమైన ప్రపంచంలో ఒక అద్భుతమైన సిటీగా చూడడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తూ అతి త్వరలోనే మంచి పరిపాలన చూస్తారు విశాఖపట్నం ప్రజలు తెలియజేస్తారు. పార్టీ మారినప్పుడే ఒక మాట అన్నారు, ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంటే మొత్తం అందరూ కూడా వైసీపీ నుంచి మా పార్టీలోకి వస్తాను అంటే అప్పటి నుంచే ఉందా ఈ వ్యూహం అంతా? అప్పటిదాకా కూడా అవసరం లేదు. ఆ రోజు కానీ మా నాయకులు కానీ పర్మిషన్ ఇచ్చుంటే ఆ రోజు అయిపోయేది. ఉన్నోళ్ళు కూడా వదలమని చెప్పిన పాస్పోర్ట్ ఇచ్చేయమని అందరూ కూడా ఈ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో మాకు నెక్స్ట్ గెలిచే వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు చూసుకొని తీసుకున్నాం తప్ప ఎవరిని పెడితే వాళ్ళు తీసుకోలేని విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్ళమని చెప్పాం. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు. ఇంకా పాస్పోర్ట్లు వస్తే వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. బలవంతంగా దాచుకొని ఉన్నారు కాబట్టి ఉన్నారు. పాపం వాళ్ళు భయభ్రాంతులు చేసి ఎక్కడో శ్రీలంకలో ఎక్కడ దాస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. లేకపోతే మొత్తం ఇక్కడే ఉండేవాళ్ళు. గురి చేస్తున్నారు, మీరే బెదిరిస్తున్నారని వైసీపీ ఎవరైనా ఒక్కరు ఎవరైనా బెదిరించినట్టుగా కానీ అసలు ఎన్డీఏ కూటమి నాయకులు ఎక్కడైనా అసలు మాట్లాడిన పరిస్థితి వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మేము లాస్ట్కి మమ్మల్ని ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించినా కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా మేము పెట్టలేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఎవరన్నా విహారయాత్రకు ఎవరైనా ఎల్లుంటే ఎల్లుండొచ్చు, కానీ మేమైతే మాత్రం ఎక్కడికి వెళ్ళదు. మా కార్పొరేట్లు అందరూ ఎక్కడే ఉన్నారు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మొత్తం అందరూ ప్రజెంట్ అయ్యారు. అద్భుతమైన విజయాన్ని అందుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేవు. మీకు కూడా బాగుంటుంది, హ్యాపీగా ఉండండి. అది మా నాయకులు కూర్చొని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆ క్యాండిడేట్ని డిసైడ్ చేస్తారు. మీరందరూ కూడా చూస్తారు. దానికి ఒక సిస్టమ్ ఉంది, ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. ఏ సామాజిక వర్గమైనా ఒకటే. ప్రజా పరిపాలన సాగాలనుకున్నప్పుడు మా వదిన గారికి నేను చాలా స్పష్టంగా చెప్పా. మీరు తెలుసుకోవాల్సిందంటే, వదిన గారు మీరు డమ్మీ అయిపోయారు. నేను ఉన్నాను 4 సంవత్సరాలు ఎమ్మెల్సీని ఏమీ కాకుండా వదిలేశాను. డమ్మీగా బతకలేక నువ్వు కూడా వద్దు రిజైన్ చేయమని చెప్పి అడిగి అప్పుడే. ఎందుకు ఆ డమ్మీ పరిపాలన? నీకు ఏం పవర్ ఉంది? నీకు ఎక్కడైనా కనీసం ఒక శంకుస్థానం చెప్తున్నారా? ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను కూడా రిక్వెస్ట్ చేశాను. మొన్న కూడా
బతికితే పుల్లాగా బతకాలి, లేకపోతే అన్నీ వదిలి ఇంట్లో కూర్చోవాలి తప్ప పరిపాలన వీసీ ప్రసాద్ రెడ్డి చేస్తుంటే ఇంట్లో కూర్చొని పెట్టారు, పరిపాలన సాయిరెడ్డి గారు చేస్తూ ఉంటే రూమ్లో కూర్చున్నారు. ఎందుకు డమ్మీగా బతకడం కంటే ఒకరోజు పులిగా బతికినా చాలని చెప్పడం జరిగింది. ఎవరు పిలవలేదు ఇక్కడ, వాళ్ళందరూ వచ్చి మద్దతు ఇవ్వడమే, పిలిచేది ఏముండదు. వస్తే స్వాగతిస్తూ ఎవరు వచ్చినా స్వాగతిస్తారు. అది ఇప్పుడే చెప్పాం మా బాస్ నిర్ణయమే ఫైనల్. బాస్ ఏం చెప్తే చేస్తాం. బాస్ చెప్పిందే కన్ఫర్మ్. బాస్ చెప్పిందే కన్ఫర్మ్. పాలన, విధ్వంసకర పాలన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్ర ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, కార్పొరేటర్లు కానీ కోరుకున్నారో ఈ అవినీతి అందమొందించాలి, ఈ అవినీతి పాలనకి చమరగీతం పాడాలి అని చెప్పి కార్పొరేటర్లందరూ కూడా మాకు మెజార్టీ లేకపోయినా మమ్మల్ని మోటివేట్ చేసి మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, గడిచిన 4 సంవత్సరాల్లో జరిగిన అవినీతిని బయటికి తీయాలి, ఏదైతే ప్రజాధనం లూటీ అయిందో దాన్ని అంతా కూడా వెనక్కి తీసుకోవాలి, మీరు రాష్ట్రంలో పరిపాలన చేసే కాదు ఈ జిల్లాలో జరిగిన అవినీతిని పెద్ద ఎత్తున మనం అరికట్టాలి అని చెప్పి కార్పొరేటర్లందరూ మమ్మల్ని మోటివేట్ చేసి పెట్టిన తీర్మానం. ఇది ప్రజా విజయం, కార్పొరేటర్ల విజయం. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మెజార్టీ లేకపోయినా పెట్టారు అని చెప్పి. మేము పెట్టలేదు. ఎవరైతే కార్పొరేటర్లు ఈ అవినీతి సహించక అక్కడ ఎమ్మెల్యేక వచ్చి మాతో కలిశారో అదంతా లెక్క సరిపోయిన తర్వాత వాళ్ళకి మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ఎన్డీఏ కూటమిలో 14 మంది ఉన్న జనసేన మేము కానీ, ఎక్స్ఎఫ్ఏ సభ్యులు 14-3-17 మందులతో ఒక పెద్ద సంఖ్యతో వారికి మద్దతు తెలియజేసి విజయం సాధించినందుకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మమ్మల్ని మోటివేట్ చేసి రోజువారీ మాతో మోటివేట్ చేసిన నాదెండ్ల మనోహర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మా అధ్యక్షుడు నగరాధ్యక్షుడు వంశీ కానీ, మా సీనియర్ కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున మాకు అండగా నిలబడి, అంటే ఎంత ఆనందం అంటే ఇది ఒక్క వ్యక్తి కూడా మిస్ అవ్వకుండా మా 17 ఓట్లు పట్టడం అనేది శుభసూచకం. భవిష్యత్తులో మీకు మంచి పరిపాలన ఈ నగరపాలక సంస్థ ద్వారా, ఈ జీవీఎంసీ ద్వారా ప్రజలను మన్ననలు పొందే పరిపాలన మీకు ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ Subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.